ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికోసం ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లను పరిశీలిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నెల రోజులుగా దర్యాప్తు సాగుతుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. నెల రోజులైనా ఈ కేసులో కొన్ని ఆధారాలు మాత్రమే లభించాయి. అటు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ సాగింది. రాధాకిషన్ రావుకు ఈ నెల 12 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇటు అప్పటికే రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా పలువురు నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఆదేశాలను తాము పాటించినట్లు రాధాకిషన్ రావు చెప్పారు. త్వరలో మాజీ ఐఏఎస్ కు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. అటు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు, చెప్పండి. తేజస్వి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద సంచలనంగా మారింది. ఈ సంచలనం క్రియేట్ అయిన తర్వాత ఒక నెల రోజులుపా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి దర్యాప్తులు సాగుతోంది. మొట్టమొదటిగా అరెస్ట్ అయినటువంటి డీఎస్పీ ప్రణీత్ రావు దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టడంలో పోలీసులు కొంత వైఫల్యం చెందారని, అతను వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత సమాచారం ఇవ్వలేకపోయాడని, లేకపోతే ఆధారాలు ధ్వంసం చేసి, డిస్కులు ధ్వంసం చేసి చాలా కీలకమైనటువంటి ఆధారాలను అతను ధ్వంసం చేశాడు. అది కాకపోతే తను దాన్ని చెప్పడానికి కూడా తను కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, పోలీసులకు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అనేది కొంతకాలంగా తెలిసింది. ఆ తర్వాత జరిగినటువంటి వరుస అరెస్టులు కూడా పోలీసులకు సంబంధించి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలు రాబట్టడంలో కొంతవరకు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు అనేది కొంతవరకు వినిపిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యాడో అప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది. అతను చాలా కీలకమైనటువంటి అంశాలు ఈ దర్యాప్తులో వెల్లడించాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. 7 రోజులుగా ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఆ కస్టడీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను అతను వెల్లడించాడు. అందులో ప్రధానంగా ఒక 10 మంది బీఆర్ఎస్ కీలక నేతలు ఆదేశించడం ద్వారానే మేము ఈ పని చేశామని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ 10 మంది నేతలు ఎవరనే వాళ్ళ పేర్లు ఏంటనే ఆరా తీసే పనిలో ప్రస్తుతానికి పోలీసులు ఉన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కేవలం హైదరాబాద్ కేంద్రంగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కేంద్రంగా జరిగినట్టు తెలుస్తున్నట్టు మాత్రం కొంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ప్రధానంగా అప్పుడు కొంచెం మంత్రి కాకపోయినప్పటికీ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక గ్రామం నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగిందన్న వార్త రావడం చాలామందికి విస్మయం కలిగిస్తూ ఉంది. అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక మాజీ యువ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని చెప్తున్నారు. ఆ యువ ఎమ్మెల్యే టీంలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ తన యజమాని చెప్పిన పనిని మాత్రమే కాకుండా తను పర్సనల్గా కొంతమంది అమ్మాయిలు, దాదాపు ఒక 30 మంది పైగా అమ్మాయిల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళని మానసికంగా వేధించాడని, ఆ కారణంగా అతను సస్పెండ్ కూడా చేశారు. అలా కాకుండా లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు వీళ్ళ నుంచి కూడా వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసి డబ్బులు దండుకున్నారనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాగా కేవలం దాంతోపాటు సొంత పార్టీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. ఆ కారణంగా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఒక చిన్నటువంటి ఇష్యూస్ కూడా జరిగాయనేది ఒక రకంగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా చూసుకుంటే రాధాకిషన్ రావు కస్టడీ 7 రోజుల తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టు ఆయనకు నాంపల్లి కోర్టు నుంచి పోలీసులకి మరొక 2 రోజులు కస్టడీకి పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. దీని ద్వారా ఈ 2 రోజుల్లో మరిన్ని కీలకమైనటువంటి అంశాలు పోలీసులు రాబట్టడానికి అవకాశం ఉంది. రాధాకిషన్ రావు ఇప్పటికే చాలా వరకు కన్ఫెస్ అయ్యాడని చెప్తా ఉన్నారు. తను ఈ వయసులో అనవసరంగా లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం కంటే కూడా ముందు పోలీసుల ముందు కన్ఫెస్ అయ్యి చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటిని ముందే ఒప్పేసుకోవడం, లేదా అది కేవలం అప్పటి ప్రభుత్వ ఒత్తిడి మేరకు, అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు చేశానని తప్పించుకునే ప్రయత్నం ఒకటి చేస్తున్నట్టుగా తెలుస్తాం. తప్పించుకోవడం అంటే కన్ఫెస్ అవుతున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ బృందాన్ని లీడ్ చేసినటువంటి డీఐజీ ప్రభాకర్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన హెల్త్ చెకప్ కోసం, హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేస్తే మరిన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి రాధాకిషన్ రావు అరెస్ట్ తర్వాతే ఈ కేసుకు సంబంధించినటువంటి కాస్త ప్రోగ్రెస్ కనిపిస్తామని తప్ప అంతకుముందు అయినటువంటి 4-5 అరెస్టులకు సంబంధించి పెద్దగా ప్రోగ్రెస్ ఏం లేదనేది మనకు కొంతవరకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఈ 2 రోజుల్లో రాధాకిషన్ రావు ఏదైతే చెప్పబోతున్నాడో, ఎవరి పేర్లు అయితే చెప్పబోతున్నాడో దాన్ని బట్టి ఈ కేసు మరింత కీలక మలుపు తీసుకుంటుందా, లేకపోతే ఇలాగే రోజుల తరబడి నాన్సుతూ ఒక దర్యాప్తు కొనసాగుతుందా అనేది మనకు తెలుస్తూ ఉంది. తేజస్వి.